మౌనంగా ఉండిపో. కొన్నిసార్లు ఏం చేయాలని నీకు తోచని సందర్భాల్లో, ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా బయటపడాలో అని తెలియక నువ్వు తల్లడిల్లిన పరిస్థితులన్నిటిలో కూడా నీ ప్రాణంతో నువ్వేం చెప్పుకోవాలి తెలుసా? గందరగోళమైపోయిన నీ ప్రాణంతో, విసిగి వేసారిపోయిన నీ ప్రాణంతో ఏం చెప్పాలి తెలుసా? నా ప్రాణమా, దేవుని నమ్ముకొని ఏం చెయ్యి? మౌనంగా ఉండు. మౌనంగా ఉండు అనటానికి ముందు ఏం చెబుతున్నాడండి? దేవుణ్ణి నమ్ముకొని అంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఒకవేళ మనుషుల్ని నమ్ముకొని ఉంటే, దేవుణ్ణి కాక ఎవరినైనా నమ్ముకొని ఉంటే మనం అరవచ్చేమో, కేకలు వేయొచ్చేమో, ఒకవేళ గందరగోళ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు తల్లడిల్లిపోవచ్చేమో, కానీ మన ప్రాణం మౌనంగా ఉండమని ఎందుకు వాక్యం తెలియజేస్తుంది తెలుసా? ఎవరిని నమ్ముకొని ఉన్నాము? దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు కనుక నువ్వు భయపడి ఆందోళన పడవలసిన అవసరము లేనే లేదు. ఎందుకు తెలుసా? మన నిరీక్షణ ఎవరు? దేవుడు ఒకడే.